ఆన్ చేశాను. మరి ఈ అరటికాయ ఒక అరటికాయ చేస్తాను చాలు, ఎందుకంటే ఎక్కువ చేసి పెట్టుకుంటే నాలాంటోడు ఆగలేడు. ఆ చిప్స్ ప్యాకెట్ కూడా చిన్న ప్యాకెటే కొనుక్కుంటాను ఎప్పుడైనా, పెద్ద ప్యాకెట్ తీసుకొస్తే అవి ఇంట్లో అయిపోవాలి. మా దగ్గర ఇంతవరకు కొనుక్కొచ్చి ఆ ప్యాకెట్ మిగిలినవి డబ్బాలో పెట్టడం అనేది నాకు తెలియదు. ఒకసారి 1 కేజీ ప్యాకెట్ తీసుకొస్తే కూడా మొత్తం ఒకనే కూర్చొని తినేసాను. అయితే అంత మంచిది కాదు అంత క్వాంటిటీలు తినడము. సో ఈ అరటికాయని మనం ఒక్కదాన్ని చేస్తాం, కానీ మీరు వాళ్ళు అరటికాయ చిప్స్ చేసేవాళ్ళు చూడాలి, ఒక్కొక్క ఏలు మధ్యలో ఒక్కొక్కటి పట్టుకొని దాన్ని ఒక పెద్ద చెక్క లాంటి స్లైసర్ ఉంటుంది, దాంట్లో 5 పట్టుకొని చేస్తుంటారు. భలే చూడడానికి కళ్ళకి విందులా ఉంటుంది. మరి మన నూనె వేడెక్కుతున్నప్పుడు దీనిపైన స్కిన్ తీసేద్దాం. దీనిపైన స్కిన్ నైఫ్తో కూడా తీయచ్చు, కానీ నేను పీలర్ పెట్టి వాడతాను, ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది. ఈ పైన స్కిన్ ఏదైతే ఉందో కొంచెం అంతా ఆ తెల్లగా మనకు కనబడాలి. ఆ తెల్లగా కనబడేంత వరకు మీరు ఇట్లా పీల్ చేసేయండి సన్నగా. ఇవి చిప్స్ వేయడానికి కోసమే, అంటే దేవుడు వీటిని చిప్స్ వేయడం కోసమే సృష్టించాడేంటో. మన అరటికాయలు, మన కూర అరటికాయలు అన్నీ కొంచెం లైట్గా వంకర ఉంటాయి, ఇవి మాత్రం ఏదో స్ట్రైట్గా భలేగా ఉంటాయి. ఇలా స్కిన్ తీద్దాం. అయితే ఇవి ఆక్సిడైజేషన్ అయిపోతాయి. ఆక్సిడైజేషన్ ఏంటంటే మనం ఇలా తీసి పెట్టిన తర్వాత గాలి తాకిన వెంటనే దీని రంగు మారుతుంది. అందుకని చెప్పి ఇది తీసిన వెంటనే మనము నూనెలో వేసేసి ఫ్రై చేసేద్దాం. ఇంకొక టెక్నిక్ ఏంటంటే వీటన్నిటిని స్లైసులు చేసి కొంచెం ఉప్పు నీళ్ళల్లో మనం వేసి పెట్టుకుంటారు, అది కలర్ మారకుండా. కానీ చూడండి, నేను జాగ్రత్తగా దానిపైన ఆ అరటి మీట్ కనిపించేంత వరకు నేను ఇలా చేసేసుకున్నాను. ఈ విధంగా ఇప్పుడు స్లైసర్ తీసుకొని, నూనె మరీ ఎక్కువ వేడి ఉండకూడదు, మనం అన్నీ ఈవెన్గా రావడం కోసము డైరెక్ట్గా నూనెలో వేసేస్తున్నాను. అయితే ఇది వాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఇలాంటి స్లైసర్ వాడని వాళ్ళు చేత్తో స్లైస్ చేసేటప్పుడు వేళ్ళు కట్ చేసుకుంటారు. ఇక్కడ మజాక్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా కొంచెం అంతా దాన్ని ఒత్తాలి, అప్పుడే మనకి అన్ని ఈవెన్ స్లైస్లు వస్తాయి. లాస్ట్లో చిన్న పీస్ మిగిలిపోతే ఏం పర్లేదు, ఆ రోజు మనం చేసే ఏ కూరలో అయినా దీన్ని 2 ముక్కలు వేసేసి మనం చేసేసుకోవచ్చు. అరటికాయలు సన్నగా కట్ చేసినవి ఆ నూనెలో వేగుతూ భలే బుడగలు వస్తున్నాయి. ఈ బుడగలు ఆగిపోయినప్పుడు ఈ చిప్స్ రెడీ అయిపోయినట్టు తీసేసి పక్కన మనం పెట్టేసుకోవచ్చు. మధ్యలో అప్పుడప్పుడు వీటిని స్లైట్గా కలుపుకుంటూ ఉండండి. బెస్ట్, పర్ఫెక్ట్. ఇలా తీసి కాకుండా లైట్గా ఇలా ఒత్తితే చాలు, అవి వాటంతట అవి నూనెలోకి వెళ్ళి మంచిగా ఫ్రై అవుతాయి. అయితే ఈ ఫ్రై చేసిన చిప్స్కి ఉప్పు ఎలా వేస్తారు? నేను చిన్నప్పుడు ఇంట్లో కూడా చూసేవాడిని. అంత ఫ్రై అయిన తర్వాత మా అమ్మగారు తీసేసి తర్వాత పైన ఉప్పు కారం జల్లేది. అయితే ఆ కారం ఉప్పు జల్లిన తర్వాత లాస్ట్కి ఉప్పు కారం కింద ఆ బేసిన్లో మిగిలిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను చూసి చూపిస్తాను. ఉప్పు తీసుకొని ఒక దాంట్లో వేసుకొని దీంట్లో నీళ్లు పోసి కలిపేసుకుందాం. ఎప్పుడైతే ఈ చిప్స్ మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి అనిపిస్తుందో అప్పుడు ఈ ఉప్పు నీళ్ళని దీంట్లో జల్లుతారు. ఏమవుతుంది, ఉప్పు నీళ్ళు వేడి నూనెలో వేస్తే చిటపట్లాడుతుంది. అలా వేసినప్పుడు ఆ ఉప్పు చిటపట్లాడి మొత్తం ప్రతి చిప్స్కి పర్ఫెక్ట్గా అంటుకుంటుంది. కానీ అదే ఉప్పుతో పాటు మనకి చిప్స్ తెలుసు కదా, చూడడానికి మంచి ఎల్లో కలర్ ఉంటుంది. మరి ఆ కలర్ ఎలా వస్తుంది? ఇదే ఉప్పు నీళ్ళల్లో మనము పసుపు వేసుకుందాం. ఇలా పసుపు వేసేసి కలిపేసుకొని ఈ నీళ్ళని ఈ చిప్స్తో పాటు మనం పైన ఇలా జల్లితే ఆ పసుపు రంగు అలాగే ఆ ఉప్పు ఈక్వల్గా మనకి ఈ చిప్స్కి కోటింగ్ అయ్యి తినేటప్పుడు భలే మజా వస్తుంది. సో అది ఎంత మోతాదులో వేసుకోవాలి అనేది మనకి ఉప్పు ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. అంటే ఎక్స్పీరియన్స్తో పాటు వాళ్ళకి తెలుసు ఇన్ని చిప్స్కి ఇందులో 3 చెంచాలు వేయాలా, 5 చెంచాలు వేయాలా. కానీ ఇప్పుడే వేయకూడదు. ఈ చిప్స్ ఆ బుడగలన్నీ ఆగిపోయే స్టేజ్ రావాలి. ఎప్పుడైతే ఆ చిప్స్ ఆగిపోయే స్టేజ్ వస్తుందో అప్పుడే మనము ఆ నీళ్లు వేసుకోవాలి. సో ఇప్పుడు పైన ఉన్న చిప్స్ని కిందికి, కిందున్న చిప్స్ని పైకి కొంచెం చేసుకోండి. కానీ బుడగలు తగ్గినాయా? తగ్గలేదు. అదే మోతాదులో ఆ బుడగలు వస్తున్నాయి. అంటే మనకి మంట పర్ఫెక్ట్గానే ఉంది. మరీ ఎక్కువ వేడుంటే కనుక కొనలు రంగు వస్తుంది, లోపల రంగు రాదు. 8-9 నిమిషాలు అయింది ఇవి వేసి. వీటిలోంచి ఆ బుడగలు వేడి బుడగలు రావడం తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఆ పసుపు ఉప్పు ఉన్న ఈ నీళ్లు తీసుకొని దీనిపైన ఇట్లా జల్లుతాను. చూడండి చిటపట్లాడుతూ అది ఎలా వస్తుందో. ఇప్పుడు వీటి రంగు కూడా
ఆ పసుపు వల్ల వీటి రంగు మరింత మెరుస్తుంది. ఇప్పుడు ఆ చిప్స్ అన్నీ మనకు కావలసిన ఉప్పు పీల్చుకుంది, కొంచెం అంత పసుపు పీల్చుకొని మెరుస్తుంది. ఇప్పుడు తేమ లేకుండా మన చిప్స్ రెడీ. నేను ఆ స్కిన్ కొంచెం లైట్గా ఉంచాను కాబట్టి ఈ చిప్స్ లైట్గా కొనలు ఆ స్కిన్ మనకు తెలుస్తుంది. పర్ఫెక్ట్గా రెడీ. ఇప్పుడు ఉప్పు వచ్చేసింది, ఆ పసుపు రంగు కూడా వచ్చేసింది. ఈ చిప్స్ ఎప్పుడైతే ఆ బుడగలన్నీ ఆగిపోతాయో ఇవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇందులో నుంచి తీయండి, నూనెంతా అంటే లేకుండా తీసి మనం అయితే వీటిని ఇలా తీసిన తర్వాత కూడా ఒక మిషన్లో వేస్తారు, ఆ ఎక్స్ట్రా నూనె ఏమీ లేకుండా. సో మనం అది ఇళ్ళల్లో చేసుకోలేం కాబట్టి ఇలా పేపర్ టవల్ పైన దీనిపైన వేసేయండి. అరటికాయ చిప్స్ ఎంత సింపుల్ చూడండి. అయితే ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్న వాటి పైన మీరు కావాలంటే మసాలా జల్లుకోవచ్చు. నేను ఇదివరకు కూడా ఎన్నో మసాలాలు చూపించాను, కావాలంటే కారం కూడా జల్లుకోండి. కానీ ఈ చిప్స్ ఇలా తింటేనే మజా. అయితే ఇప్పుడు ఇవి కరకరలాడుతున్నాయా లేదా అనేది ఎలా నూనెలో ఉన్నప్పుడే మనకు తెలిసిపోయింది. ఆ బుడగలు ఆగిపోయాయంటే ఇవి కరకరలాడుతాయి. ఒక్కటన్నా మాడిందా లేదు, ఒక్కటన్నా డిఫరెంట్గా అయిందా లేదు. కానీ అక్కడక్కడ లైట్గా బుడగ వచ్చిన ఒక చిప్స్ ఉంటుంది చూడు, ఈ దానికి కొనలో నాకు ఆ బుడగలు వచ్చిన ఈ అరటిపండు చిప్స్ చాలా ఇష్టం. ఎందుకంటే వాటి టేస్ట్లో కొంచెం ఒక క్రిస్పీనెస్లో తేడా ఉంటుంది. ఇలా చేసుకొని తింటే దాని మజానే వేరు. అసలు వేడివేడిగా తింటే అసలు ఆ చిప్స్ రుచి, నిజమైన రుచి మీకు తెలుస్తుంది. చూడండి, దాంట్లో వేస్తూ ఉంటే గల్ 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 ఇలా ఫ్రెష్గా చేసుకొని ఇంట్లో పిల్లలు గజ్జలు వేసుకొని నడిచే సౌండ్ కంటే ఇవి తింటుంటే వచ్చే సౌండ్ ఇంకా సూపర్గా ఉంటుంది. కేరళ స్టైల్లో మనం చిప్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఆ నేంద్రం అరటికాయ మనకి మార్కెట్లో దొరుకుతుంది, వెళ్ళి తీసుకొచ్చి దానిపైన ఉన్న స్కిన్ చూపించిన విధంగా తీయండి. స్కిన్ తీసే ముందే మన నూనె కూడా వేడివేడిగా ఉండాలి. స్కిన్ తీసిన వెంటనే మనం ఒక స్లైసర్ తీసుకొని డైరెక్ట్గా వేడి నూనెలో చూపించిన విధంగా అందులో వేసి ఈవెన్గా స్లైస్ చేసినవి ఆ నూనెలో పడి ఫ్రై అవుతూ ఉంటే అప్పుడు ఆ బబుల్స్ని గమనించండి. ఎప్పుడైతే మనకి బబుల్స్ ఫుల్గా వస్తుంటాయో అప్పుడు ఆ చిప్స్లో ఇంకా తేమ ఉన్నట్టు. బబుల్స్ తగ్గిపోయి ఫుల్గా మాయమయ్యే లోపల చూపించిన విధంగా నీళ్ళల్లో కొంచెం ఉప్పు పసుపు రెండింటిని కలిపి పెట్టుకొని ఆ చిప్స్ ఎప్పుడైతే ఆ బబుల్స్ తగ్గుతాయో దానిపైన చూపించిన విధంగా కొంచెం కొంచెంగా వాటి పైన వేసి ఆ చిప్స్ అన్నిటికీ కొంచెం ఉప్పు కొంచెం ఆ పసుపు రంగు తాగేలా చేసుకోండి. మంచి బంగారు రంగులో ఈ చిప్స్ తయారైన వాటిని బబుల్స్ అయిపోయిన వెంటనే తీసి పేపర్ టవల్లో చూపించిన విధంగా తీసి పెట్టుకోండి. వేడి వేడిగా లేకపోతే చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని కూడా చక్కగా తిని ఎంజాయ్ చేయొచ్చు. మన ఇంట్లో ఫ్రెష్ నూనెలో చేసుకుంటే ఆ రుచి వేరే.